సర్వాధికారం కలిగిన మహాగరుడా, పరిశుద్ధుడా, అద్భుతకరుడా, ఒక్కసారి వందనాలు దేవా. నాతో మాతో అందరితో మాట్లాడండి. చదవబడిన లేఖన భాగం మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, మమ్మల్ని అందరినీ దర్శించండి. ఇంకా రావాల్సిన బిడ్డలు ఉన్నారు, తరగతి నడిపించండి. ఆది నుండి ఆఖరి వరకు మీ అధ్యక్షులు నడిపించండి. ఆటంకాలన్నీ తొలగించండి. అయ్యా, కృంగిన వారుగా ఉంటే లేవనెత్తండి. అలసిన వారుగా ఉంటే నూతన శక్తి బలమివ్వండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు స్వస్థతనివ్వని, జీవముగల తండ్రి మీ దాసుని మరుగు చేసి మీరు మాట్లాడమని తండ్రి, గ్రంథం మీది రాయించిన వారు మీరు, ప్రభావ బోధించవలసిన కూడా మీరేనని ప్రభావ మీ దాసుని కేవలం నిమిత్త మాత్రుడని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ అయ్యా, మీరే నాయన మీ దాసుని నోటి మాటలన్నింటి మీరు మాట్లాడి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని వాక్యము 22వ వచనంలో ఈ విధంగా సెలవిస్తా ఉంది. అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను అలగడపరిచి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు అనబడిన పౌలు ఆయన ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు ఉన్నాడు. ఈయన క్రీస్తు అని రుజువు పరచుచు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పలుమార్లు దేవుని వాక్యము యేసే క్రీస్తై ఉన్నాడు అని సెలవిస్తా ఉంది. బైబిల్ ఏమని సెలవిస్తుంది? యేసే క్రీస్తై ఉన్నాడు అని. అంటే అర్థం ఏంటి, భావం ఏంటి? యేసే క్రీస్తై ఉన్నాడంటే దేవుని బిడ్డలారా, యేసు వేరు క్రీస్తు వేరా అంటే కాదు. యేసే క్రీస్తు, క్రీస్తే యేసు. మరి ఎందుకు యేసే క్రీస్తై ఉన్నాడు అని రుజువు, ఈయన క్రీస్తు అని రుజువుపరచవలసి వస్తుంది అని మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, యేసు అనే పేరుకు అర్థం ఏంటి? రక్షకుడు. రక్షకుడు. యేసు అనే పేరుకు అర్థమైంది రక్షకుడు. మరి క్రీస్తు అనే పేరుకు అర్థం ఏంటి అంటే మాకు అభిషక్తుడు. ఏమని అర్థం? అభిషక్తుడు. అభిషక్తుడు అంటే అభిషేకించబడిన వాడు అని అర్థం. అభిషక్తుడు అంటే అర్థం ఏంటి? అభిషేకించబడిన వాడు. ఎవరిని అభిషేకిస్తారు అని మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, 3 రకాలైన వారిని అభిషేకిస్తారు. ఒకటి, రాజులను అభిషేకిస్తారు. పట్టాభిషేకం అంటున్నాను. ఏమంటారు? పట్టాభిషేకం. పట్టాభిషేకం అంటే రాజులకి సింహాసనము ఎక్కబోతున్న ముందు ఆయనను అభిషేకించి సింహాసనం మీద రాజుగా చేస్తారు. అది పట్టాభిషేకం. తర్వాత యాజకులను అభిషేకిస్తారు. యాజకులను అభిషేకిస్తారు. యాజక ధర్మం లేక ప్రజలకును దేవునికి మధ్యవర్తిగా ఉంటూ మరి వారు దేవుని సేవ జరిగిస్తున్న యాజక ధర్మం. ఇప్పుడు కొత్త నిబంధనలో పాస్టర్స్ అన్నమాట. తర్వాత మరొకరు ఎవరంటే ప్రవక్త. ఎవరండి? ప్రవక్తను కూడా అభిషేకిస్తుంది. కాబట్టి ఈ 3 రకాలైన వారిని మరి దేవుని ప్రత్యేకమైన పని కొరకు అభిషేకిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకమైన పని కొరకు అభిషేకిస్తారు గనుక అభిషేకుడు. ఇప్పుడు చూడండి, గమనించండి. అభిషేక్తుడు అంటే ఇతరుల చేత అభిషేకించబడిన వాడు. ఇప్పుడు అభిషేకం చేసిన వారు పెద్దన, అభిషేకం పొందిన వారు పెద్దన? పొందిన వారే చెప్తారు. మీకు
చేసిన వాళ్ళు అంతకన్నా పెద్ద అయ్యా చేసిన వారు ఓకే. చేసిన వారనే ఒకరు, పొందిన వారనే ఒకరు. మనకి ఇక్కడ రెండు ఆన్సర్స్ వచ్చాయి. ఎందుకంటే మనం గమనిద్దాం, ఎవరు ఎవరిని అభిషేకిస్తారు అంటే చూడండి, గమనించండి. ఇప్పుడు ఉదాహరణకు కొత్తగా ఒక సేవకుడు సేవలో పాస్టర్ గా ప్రారంభం కావాలంటే అతన్ని ఎవరు అభిషేకించాలి? ఒక సేవకుడే. ఆయన కంటే కొత్త సేవకుడు అభిషేకిస్తాడా? ఆయన కంటే సీనియర్ అయిన సేవకుడు అభిషేకిస్తాడా? సీనియర్ అయిన పాస్టర్ అభిషేకిస్తాడు. ఇప్పుడు అభిషేకం పొందినవాడు గొప్పవాడా? అభిషేకం ఇచ్చినవాడు గొప్పవాడా? ఇచ్చినవాడు. అభిషేకం చేసిన వారు గొప్పవారు కదా, పెద్దవారు కదా. అలాగూ యేసును, దేవుని బిడ్డలారా, యేసు అనబడిన ఆయనను పరలోకమందు అభిషేకించి భూమి మీదికి ఆయనను పంపాడు. ఎవరు పంపారు? యెహోవా. ఎవరండి? తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి ఈ లోకములోనికి నరునిగా నరావతారముగా ఎత్తుట కొరకై అభిషేకించి, పరలోకమందు అభిషేకించి ఈ భూమి మీదికి మరియమ్మ గర్భములోనికి ఆయనను పంపించాడు. కాబట్టి ఆయన పుట్టక ముందే, అందుకే ఆయనకి ఏమని పేరు పెడతారన్నారు? రక్షకుడు అని పేరు పెడతారు. ఎందుకంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి అధ్యాయం మనం 21వ వచనంలో చూస్తే దేవదూత ద్వారా చెప్పబడుతున్న ఆ మాట, ఆ పేరును మనం చూద్దామా? చదవండి ఎవరైనా. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుడు అనెను. హల్లెలూయా. ఆయన ఇంకా పుట్టలేదు. పుట్టిందండి? ఆయన ఇంకా పుట్టలేదు. అయితే ఆయన పుట్టక ముందే ఈయన తన ప్రజల పాపము కొరకై, తన ప్రజల పాపము నుండి ఈయన రక్షించును గనుక ఈయనకు ఏమని పేరు పెడుదురు? యేసు అనే పేరు పెడుదురు. అంటే ఆయన ఎందుకు ఈ లోకానికి వస్తున్నాడు? అభిషేకించబడ్డ వారు ఒక ప్రత్యేకమైన పని కొరకని మనం చెప్పుకున్నాం ఇందాక. ఇప్పుడు రాజుగా అభిషేకిస్తే అతను ఏం చేయాలా? రాజ్య పరిపాలన చేయాలి కదా. మరి యాజకుడిగా పరిపాలిస్తే లేక అభిషేకిస్తే యాజకత్వం చేయాలి. పాస్టర్ గా, కొత్త నిబంధనలో అయితే అతన్ని పాస్టర్ అన్నారు. పాస్టర్ గా అభిషేకించబడిన వారు పాస్టర్ పని చేయాలి. ప్రవక్తగా అభిషేకిస్తే ఆయన ప్రవక్త పని చేయాలి. ప్రవచనం చెప్తూ ప్రవక్త పని చేయాలి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసును తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసును పరలోకమందు ఆయనను అభిషేకించి ఈ లోకములోనికి పంపాడు. ఏంటండి? ఈ లోకములోనికి అభిషేకించి పంపాడు. ఎందుకు ఆయనను ఈ లోకములోనికి పంపాడు? కారణమేంటి? మెయిన్ కారణం ఏంటండి? మెయిన్ కారణం ప్రజలని పాపం నుండి రక్షించండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యేసు అనే పేరు ఎందుకు పెడుతున్నారంటే ఆయన చేయబోయే పనికి ఆ పేరు, అన్నమాట. అంటే ఎందు నిమిత్తం ఈ లోకానికి వస్తుందో, ఏ పని చేయబోతున్నాడో ఆ పని ఆయనకు పేరైంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఉందనుకోండి, మనం ఎక్కడైనా మధ్యలో దిగాలనుకున్నాం, మనకి ఇంటికి దగ్గరలో దిగాలనుకున్నాం, అప్పుడు కండక్టర్ని అడుగుతామా ఆయన పేరేంటండి, బస్సు నడిపి ఆయన పేరేంటి అని అడిగి తెలుసుకొని పేరు పెట్టి ఆపండి అంటామా? ఏమంటాం? డ్రైవర్ గారు కొంచెం ఆపుతారా, దిగుతామంటాం.
మరి ఆయన పేరా అది డ్రైవర్ అనేది? కాదు. కాదు, ఆయన చేస్తున్న పని కదండి. అవును. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేస్తున్న పనే ఆయనకు పేరైంది. అలాగూ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎందు నిమిత్తము ఈ లోకానికి వచ్చిందో అది నెరవేర్చుటకు ఆయనకి ఎన్నో శ్రమలు అనుభవించవలసి వచ్చింది. ఆయన ఎన్నో శ్రమలు అనుభవించవలసి వచ్చింది. ఎన్ని శ్రమలు అనుభవించైనా, ఎన్ని శోధనలు అనుభవించైనా సరే ఆయన మనల్ని రక్షించుకోవడానికి ఆయన గురి తప్పకుండా ఆయన గురి వద్దకే పరిగెట్టాడు. లేక ఆయన తన యొక్క సమస్తము కూడా నెరవేర్చిన వాడుగా శిలువ మీద పలికాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడు శిలువ మీద ఆయన? ఇదిగో సమాప్తమైనదని చెప్పాడు. ఏంటండి? సమాప్తం చేశాడు. ఆయన వచ్చిన పని ఏం చేశాడు? సమాప్తం చేశాడు. ఆయన ఎందుకు వచ్చాడో మనకు చెప్తున్నాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే క్రీస్తై ఉన్నాడని ఎందుకు అంటున్నారు తెలుసా? ఎందుకంటున్నాను ఆయన అంటే, ఆయన క్రీస్తు కాకపోతే రక్షించజాలడు. అర్థమవుతుందా? క్రీస్తు కాకపోతే రక్షించజాలడు. క్రీస్తు అంటే అర్థం ఏందని చెప్తున్నాం? అభిషేకించబడిన వాడు. ఎక్కడ అభిషేకించబడ్డాడు ఆయన అంటే, ఆయన నిత్యత్వములోనే పరలోకంలోనే అభిషేకించబడి వచ్చాడు. 2వ కీర్తనలో ఒక మాట చూసుకుందాం. చూడండి, 2వ కీర్తనలో 3వ వచనం. ఎవరెవరికి విరోధంగా నిలబడుతున్నారు? ఆయన అభిషేక్తుని. యెహోవాకును. ఆయన అభిషేక్తుడు ఎవరు? తండ్రి. ఆయన అభిషేక్తుడు అంటే కుమారుడైన దేవుడు. కుమారుడైన దేవుడు. కుమారుడైన దేవుడు పరలోకమందు అభిషేకించబడిన వాడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ లోకములోనికి పరలోకము నుండి అభిషేకించబడిన వాడుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అభిషేక్తుడు కాకపోతే, అతను అభిషేక్తుడు కాకపోతే, అతడు పరలోకము నుండి దిగి వచ్చిన వాడు కాకపోతే మనల్ని రక్షించడం అసంభవం అవుతుంది. అర్థమవుతుందండి? ఇప్పుడు భూమి మీద ఎవరైనా నేను రక్షకుని అని ఎంతో మంది మిమ్మల్ని మోక్షపురానికి చేరుస్తామని ఎంతో మంది మరి అవతార పురుషులమని, లేక మేము దేవుళ్ళము దేవతలమని ఎంతో మంది చెప్తున్నారు. మట్టికి మన్నై పోయారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు మట్టుకు ఆయన ఈ భూమి మీద పుట్టి, లేక ఈ భూమిలో నుండి, లేక మానవ సంబంధమైన ఈ ఆదాము సంతతిలో నుండి వచ్చిన వాడు కాడు. హల్లెలూయా. ఆదాము సంతతిలో ఆదాము రక్తాన్ని పంచుకొని పుట్టిన వాడు ఆయన కాదు. కాబట్టి ఆయన పరలోక సంబంధి. ఆయన పరలోకములోనే ఆయన సిద్ధపరచబడి మరియమ్మ గర్భములోనికి ఒక ఇంక్యుబేటర్ లో పెట్టబడిన ఒక బిడ్డలాగా ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన వాడు. హల్లెలూయా. పరలోకము నుండి దిగి వచ్చిన వాడు. అందుకే ఆయన ఈ లోకానికి అభిషేక్తుడని పరలోకము నుండి అభిషేకించబడి భూలోకమునకు ప్రత్యేకంగా దేవుడు తన కుమారుడని చెప్పుకున్న ఆయనను అభిషేకించి ఈ లోకానికి పంపాడు. ఆయన ప్రత్యేకమైన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు ఈ భూలోకములో కాదు కానీ పరలోకమందే ఆయనకు శరీరము అమర్చబడింది. చూడండి, ఒక మాట చూద్దాం. మనము హెబ్రీ పత్రికలో మనము 5వ వచనాన్ని చూద్దాం.
10వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 5వ వచనం. కాబట్టి ఆ, ఈ లోకమును ప్రవేశించినప్పుడు ఆ. ఇలాగ చెప్పుచున్నాడు, ఆ. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని బలియు అర్పణయు మేము కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చి నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహార్త బలులను నీకు ఇష్టమైనవి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట, నాకొక శరీరమును అమర్చితివి. ఏం చేశాడట? శరీరం ఎవరు అమర్చారు శరీరాన్ని? తండ్రి. తండ్రి అయిన దేవుడు కుమారునికి శరీరమును అమర్చాడు. చిన్న బిడ్డ ఉన్నాడు, ఆమెన్ ఉన్నాడు. ఇక్కడ ఆయనకు బట్టలు అమర్చి తొడిగింది. ఎవరు? తల్లి. బట్టలు తొడిగింది. అంతకుముందు ఆ బట్టలు ఆయన ఒంటి మీద, ఈరోజు ఆ బట్టలు లేవు. ఇప్పుడు ఆ బట్టలు ఉంచబడినాయి. అంటే ఆ బట్టలు ఏం చేయబడ్డాయి? అమర్చబడ్డాయి. ఏం చేయబడ్డాయండి? అమర్చబడ్డాయి. అలాగనే ఆత్మస్వరూపి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి శరీరము ఉంచబడింది, అమర్చబడింది, తొడగబడింది. హల్లెలూయా. ఎక్కడ తొడగబడింది? చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు, ఇంకా ప్రవేశించలేదు, ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. శరీరమును అమర్చబడి, శరీరం ఎందుకు అంటే శరీరము దేవుని బిడ్డలారా, ఆ బలి అర్పణ, గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. దాని స్థానములో దీన్ని పెట్టాడు అన్నమాట. చూడండి 4వ వచనంలో ఏమంటున్నాడు? ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. ఏంటండి? పాపములను తీసివేయట. గొర్రెల యొక్క రక్తము, ఎడ్ల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట సాధ్యమా అసాధ్యమా? అసాధ్యము అన్నారు. ఈ అసాధ్యం అన్నదాన్ని మరి ఎవరు ప్రారంభించారు? బలులు అర్పించడం ఎవరు ప్రారంభించారు? మనుషులు ప్రారంభించారా? దేవుడు ప్రారంభించాడా? మనుషులే. మనుషులు. ఓకే, చూద్దాం. మనుషుల దేవుడా అంటే ఆరంభము యొక్క బలి అర్పణ దేవుడే చేశాడు. హల్లెలూయా. ఎప్పుడు, ఎలాగూ అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటి బలి ఎక్కడ అర్పించబడిందంటే ఏమంటారు చెప్పండి పెద్దవారు? గుర్తొస్తుంది? హేబెలు. చెప్పండి, జ్ఞాపకం ఉన్నది చెప్పండి, పర్వాలేదు. చాలా మంది చెప్పేది ఏంటంటే ఏబేలు బలి చెబుతుంది. ఏ బలి చెప్తుంటారు? ఏబేలు యొక్క బలి. ఏబేలు రెండవ సంతానం. ఆదాము బలికి ఎన్నో సంతానము? రెండవ సంతానం. మొదటి సంతానము కయీను. కయీను బలి అర్పించలేదు కాబట్టి ఏబేలు బలి అర్పించారని చెబుతూ ఉన్నారు. ప్రత్యక్షంగా మనకు కనబడుతున్న బలి అదైనప్పటికీ పరోక్షంగా అంతకంటే ముందే యేసయ్య దేవుడు బలి అర్పించాడు. యేసుకు ముందుగా ఒక బలి అర్పించాడు. ఎప్పుడు తెలుసా? ఆదాము వారు ఎప్పుడైతే పాపము చేశారో, ఎప్పుడైతే పండు తిని వారు పాపాత్ములైపోయారో, అప్పుడు వారి పాపము, వారి దోషము నిమిత్తము, ప్రాయచిత్తము నిమిత్తము మొదటిగా బలి అర్పణ చేసిన తర్వాతనే వారికి చర్మపు చొక్కాయలుగా ఆ చర్మాన్ని తొలగించాడు, పుట్టించాడు. హల్లెలూయా. అంటే మొదటి బలి అర్పణ చేసిన వారు, చూపిన వారు దేవుడు అన్నమాట. ఇప్పుడు కయీను తప్పు పట్టవలసి ఎందుకు వచ్చింది? ఒకవేళ
దేవుడు ఆ సంగతి ఆదామవ్వలకు చూపించి చెప్పకపోతే కయీనును తప్పుపట్టే విధానము మరి ఉండకూడదు కదా. అయితే దేవుని బిడ్డలారా, వారికి దేవుడు చెప్పాడు, చూయించాడు. ఇదిగో మీరు పాపులైపోయారు, మీరు పాపాత్ములైపోయారు గనుక ఇక నుండి మీరు నన్ను చూడలేరు, నేను కనుమరుగైపోతాను. ప్రతిరోజు ఏం చేసేవారు చెప్పండి? వాళ్ళు దేవుణ్ణి కలుసుకునేవారు. దేవుడు రోజు చల్లపూట వచ్చేవాడు, అవునా గారు? ఏదేను తోటలోనికి రోజుకొకసారైనా వచ్చి ఆయన తన పిల్లలైన ఆదామవ్వలను కలిసి వారితో సహవాసం చేస్తూ వెళ్ళేవాడు. అయితే యథావిధిగా వారు పండు తిన్న రోజు కూడా వచ్చినప్పుడు ఏం చేశారు? వారు చెట్టు చాటుకు దాక్కున్నారు కదా. ప్రతిసారి ఎదురుగా వెళ్ళేవారు, కానీ ఈసారి మాత్రము చెట్టు చాటుకు దాక్కుండి, ఆదామా నీవెక్కడా అంటే ఏమంటున్నారు? ఇదిగో నీ స్వరము విన్నప్పుడు మేము దిగంబరులుగా ఉన్నాము కనుక మేము చెట్టు చాటుకు దాక్కున్నాము అని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు వారు చేసిన పొరపాటుకు దేవుడే జంతు బలి అర్పణ చేసి ఆ వాటి యొక్క చర్మాలతో మరి చొక్కాయిని కుట్టించి వారిని తొలగించారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, బలి ఎలా అర్పించాలో మీరు పాపాత్ములైపోయారు కనుక నన్ను ఆశ్రయించాలంటే, నా సన్నిధికి రావాలి అంటే ఖచ్చితంగా బలి రక్తము లేకుండా మీరు రాకూడదు అని చెప్పబడిందన్నమాట. ఆ చెప్పబడిన దాన్ని బట్టే వారు చిన్నవాడు బలి అర్పించాడు, పెద్దవాడు అర్పించలేకపోయాడు కనుకని అందుకే దాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆయన అర్పణను తిరస్కరించాడు. అది ఇష్టమైంది కాదు అని ఆయన చెప్పాడనమాట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసుకు ఒక శరీరము అమర్చబడింది. ఎక్కడయ్యా అంటే పరలోకమందే శరీరం అమర్చబడింది. కనుక ఆ శరీరము ఎందుకు అమర్చబడిందయ్యా అంటే ఆయన సిలువ రక్తము చేత, స్వరక్తము చేత ఆయన మరి మనల్ని రక్షించుకోవడానికి ఆ పరిశుద్ధ రక్తము కార్చుటకు. చూడండి, మరి ఫస్ట్ ఎందుకు ఆ యొక్క జంతు బలి విధానము దేవుడు పెట్టాడు అంటే మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకు పెట్టాడు? సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. ఎందుకు పెట్టాడు అంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు రక్తము లేకుండానేమో పాపక్షమాపణ కలగదు. ఎబ్రీ పత్రిక 9:22 చూడండి. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. అంటే సర్వసాధారణంగా పాపాలన్నీ కూడా రక్తము ద్వారానే శుద్ధి చేయబడతాయి. అయితే అందుకే దేవుడు మొట్టమొదట జంతు బలి రక్తాన్ని ప్రారంభించాడు. ఎందుకు ప్రారంభించాడంటే ఒకానొక సమయం ఉన్నది, ఒకానొక కాలం ఉన్నది. ఆ ఒకానొక కాలములో సృష్టికర్తనైన నేనే మళ్ళీ సృష్టిలోనికి ఒక నరావతారం ఎత్తి భూమి మీదికి రాబోతున్నాను గనుక అని ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకములోనికి తండ్రి చేత అభిషేకించబడి శరీరము తొడగబడి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి అందుకే ఆయన మనల్ని విడిపించడానికి సొంత రక్తముతో యాజకుడుగా ఆయన పరలోకములో లేక మనల్ని చేర్చుటకు ఆయన స్వరక్తం ఇచ్చిందంట. 9:12 మీరు ఒక మాట చూడండి. తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి తన స్వరక్తం. ఏ రక్తం అండి? స్వరక్తం అంటే సొంత రక్తం. మరియమ్మ రక్తం కాదు సుమా. చాలా మందికి పాస్టర్లకు కూడా పాపము ఈ విషయము
అంతుపట్టని పరిస్థితి కొంతమందికి ఉన్నది. అందరికి కాదు, కొంతమందికి మరియమ్మ రక్తమే అని అనుకుంటూ ఉంటారు. కానీ మరియమ్మ రక్తము కాదు. ఒకవేళ మరియమ్మ రక్తం అయితే ఏమని అర్థం వస్తుంది చెప్పండి? యేసు కూడా మరియమ్మ రక్తం పాపం రక్తమా కాదు? ఆదాం రక్తమా కాదు? ఆదాం రక్తం. కాబట్టి మరియమ్మ రక్తమే కనుక యేసు పంచుకొని పెడితే యేసు కూడా పాపిగానే ఎంచబడతాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు పాపి కాదు, పరిశుద్ధుడు. యేసు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించని సవాలు చేసిన ఏకైక నరుడు, ఏకైక మానవుడు భూమి మీద ఎవరైనా పుట్టారా అంటే ఒకే ఒక ఆయన పుట్టాడు, ఆయనే యేసు. చూడండి, ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించునని సవాలు చేసిన ఏకైక వ్యక్తి భూమి మీద ఎవరైనా నరుడు ఉన్నాడా అంటే ఆ ఒక్క నరుడే ఉన్నాడు, ఆయనే యేసు క్రీస్తు నరుడు. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని పిల్లరా, ప్రపంచ ప్రజలందరూ కూడా ఆయన వైపు చూడాలి, ఆయన వైపు చూడాలి. చూడండి, 19వ అధ్యాయంలో ఇదే యోహాను సువార్త 5వ వచనం చూద్దాం. ఆ ముళ్ళ కిరీటమును ఊదా రంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. చూడండి, పెద్ద అక్షరాలలో బైబిల్లో రాయించబడ్డాయి, ఇదిగో ఈ మనుష్యుడు అని. అవునా కదా? యేసు వెలుపలికి రాగా పిలాతు అంటున్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ఎందుకు పెద్ద అక్షరాలలో రాయబడ్డాయని అంటే, దేవుని పిల్లరా, ఇదిగో చూడుడి, ఈ మనుషుని చూడుడి, సర్వలోక ప్రజలందరూ కూడా చూడవలసిన ఒక మనుషుడు ఉన్నాడు, ఆ మనుషుడే యేసు. యేసు అనే మానవుడు మానవులకు దేవునికి మధ్యవర్తిత్వం వహించడానికి వచ్చాడు, మనల్ని దేవునితో సమాధానపరచడానికి వచ్చాడు, దేవునితో మనల్ని మమేకము చేయడానికి వచ్చాడు, పాపములను తీసివేయడానికి వచ్చాడు. తిమోతి పత్రిక ఒక మాట చూడండి, తిమోతి పత్రికలో ఒక మాట చూసి మనం ముగింపు దశకు వద్దాం. తిమోతి పత్రిక ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. క్రీస్తు యేసు నరుడు ఏంటండి? క్రీస్తు యేసు నరుడు అంటే అర్థం ఏంటంటే అభిషేకించబడిన వాడై రక్షించడానికి వచ్చిన నరుడు. అభిషేకుడు అంటే అభిషేకించబడిన వాడు, ఒక పని నిమిత్తము ప్రత్యేకించబడిన వాడు అని అర్థం. కాబట్టి అభిషేకించబడి ఒక పని నిమిత్తము ప్రత్యేకించబడి తండ్రి అయిన దేవుని చేత ప్రత్యేకించబడి పరలోకము నుండి శరీరము అమర్చబడి మరియమ్మ గర్భములోనికి వచ్చి మరియమ్మ గర్భములో ఆయనకు యేసు అనే పేరు ఆ దేహానికి పెడతారు. ఆయన అంటే యేసు అను మాటకు రక్షకుడు అని అర్థం. లోకాన్ని పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, మరణము నుండి, దుఃఖము నుండి ఆయన రక్షించి మనల్ని మోక్షప్రభునకు లేక పరలోక రాజ్యానికి మనల్ని వారసులను చేయడానికి వచ్చిన వాడే యేసయ్య. హల్లెలూయా. వచ్చిన వాడే కుమారుడైన దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. ఆయనను గురించిన సమాచారమును మరి మనం ఏం చేయాలి చెప్పండి? ఇతరులకు చెప్పాలా చెప్పొద్దా? మనం మంది సపోర్ట్ చెప్ప ఊపాలా?
మనము చెప్పాలి, మనము ఆయనను గురించిన ప్రకటన మనం చేయాల. దేవుని బిడ్డలారా చూద్దాం, అపోస్తల కార్యముల గ్రంథంలో ఆయన గురించి కొంతమంది ప్రకటించారు. కొన్ని వచనాలు చూసి మనం ముగింపు దర్శిద్దాం. 9వ అధ్యాయము 20వ వచనం చూడండి. వెంటనే 9:20. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. హల్లెలూయా. ఎన్ని రకాలైన ప్రకటనలు చేయాలి అంటే చూడండి, గమనించండి. ఒకటి, యేసు రక్షిస్తాడు, ఈయన రక్షకుడు, ఈయన ఈలాగు రక్షణను సిద్ధపరిచాడు అని రక్షకుడిగా ప్రకటించాలి. అంతకంటే ముందు ఆయన రక్షకుడు అనడానికి ముందు ఆయన దేవుని కుమారుడని ప్రకటించాలి. ఎందుకు? ఆయన దేవుని కుమారుడు కాకపోతే, ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన క్రీస్తు కాకపోతే ఆయన వలన రక్షణ అసంభవం, అసాధ్యము. గనుక మనిషిని రక్షించలేడు. గనుక ఆయన ఇహమందు మానవుడు గాని పరమందు ఆయన దేవుడు. పరమందు ఎవరు? ఆయన దేవుడు. ఆయన దేవుడు, దైవ కుమారుడు, దేవుని పుత్రుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మురికి నీళ్లతో మురికి బట్టలను మనము శుద్ధి చేయగలమా? మురికి బట్టలను మురికి నీళ్లతో శుద్ధి చేయడం ఎంత అసంభవమో, పాపాత్ముడైన మానవులమైన ఆదామవ మొదలుకొని ఈ ప్రపంచంలో ఉన్న ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న 140 కోట్ల ప్రజలు బ్రతికున్న 140 కోట్ల ప్రజలు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళందరూ కూడా అందరూ ఆదామవ రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే గనుక అందరూ పాపాత్ములే. ఒక పాపాత్ముడు ఇంకొక పాపాత్ముడిని రక్షించడం అసంభవం. అందుకే పాపము లేనివాడు, ప్రత్యేకమైన వాడు, ఆయన పాపులలో చేరని వాడైన ఆయన మనకు రక్షకుడుగా వచ్చాడు. ఎవ్రి పత్రికలో మరొక మాట చూద్దాం. దేవుని పిల్లరా, పాపులలో చేరని వాడై ఉండి పాపము నుండి మనల్ని విమోచించడానికి ఆయన రావాల్సి వచ్చింది. ఏడవ అధ్యాయము 26వ వచనం చూద్దాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎత్తైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హల్లెలూయా. ఈయన ప్రధాన యాజకుడుగా భూమి మీద ఎంచబడ్డాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక అంటే అర్థం ఏంటి అంటే పాపపు రక్తాన్ని పంచుకొని పుట్టక అని అర్థం. పాపులలో చేరక అంటే పాపుల మధ్యలోనికి వెళ్లకుండా సపరేట్ గా ఉన్నాడని కాదు అర్థం. పాపపు రక్తము పంచుకొని పుట్టినవాడు కాక, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎత్తైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేవుని బిడ్డరా, యేసు భూమి మీదకి దేవుని బిడ్డరా మనము చెప్పుకున్నాం కదా, ఎన్ని రకాలైన ప్రజలను అభిషేకిస్తారని చెప్పుకున్నామండి, గుర్తుందా? ఇక్కడ ఎవరున్నారు? ఈ చదువుకున్న వచనంలో ఎవరున్నారు మనకి ఇప్పుడు? చూసండి అమ్మా, ఆ మూడిట్లో ఒక పాత్ర ఉన్నది ఇక్కడ. యాజకుడు ఎవరు?
యాజకుడు చెప్పానా నేను లేదా? మూడిట్లో ఒకటి యాజకుడు అని చెప్పానా లేదా? చెప్పారు. యాజకుడు యేసు యాజకుడుగా భూమి మీద ఎంచబడ్డాడు. ఎంచబడ్డాడు యాజకుడు. ఆయన యాజకుడుగా ఇంకొకరు ఎవరిని మరి అభిషేకిస్తారని చెప్పాను. ఇంకొకరిని చెప్పండి. ఇంకా 2 పాత్రలు ఉన్నాయి కదా. ప్రవక్త కదా. వెరీ గుడ్. గట్టిగా చెప్పండి, పర్వాలేదు. గట్టిగా బలంగా చెప్పండి. ప్రవక్తనని చెప్పుకున్నాం కదా. యేసయ్యను ప్రవక్తగా ఎంచారా లేదా? అవును, ఆయన ప్రవక్త. అందుకే ఒక సైడు చూస్తూ ఉంటారు కొందరు, ఆయన ప్రవక్తనే అంటూ ఉంటారు. ఆయన ప్రవక్త మాత్రమే కాదు, ఆయన యాజకుడు, ప్రవక్త, దేవుని కుమారుడు, ఆయన నరుడు. ఆయన పలు విధాలుగా మనకు ఇక్కడ అర్థం చేయిస్తూ ఉన్నాడు. అనగా మనకు ఆయన పలు విధాలుగా మనకు అర్థమయ్యే రీతిగా మనకు అర్థం చేయించడానికి మరి చెబుతూ ఉన్నాడు. ఆయన నరుడుగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు, దేవుని కుమారుడుగా ఎంచబడుతున్నాడు, ఆయన భర్తగా ఎంచబడుతున్నాడు భూమి మీద. ఏంటండి, ఆయన పెళ్లి కుమారుడుగా ఎంచబడ్డాడు, ఆయన పెద్దన్నగా ఎంచబడ్డాడు మనకు, లేక సంఘానికి కుమారుడుగా ఎంచబడ్డాడు. ఆయన సంఘం ఆయనకు తల్లిగా ఎంచబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, పలు విధాలుగా ఎందుకు ఎంచబడుతూ ఉన్నాడు అంటే మనకు అనేక రీతులుగా మనకు నేర్పించడానికి, అర్థం చేయించడానికి. ఆయన యాజకుడు, ఇంకొకటి ఆయన ప్రవక్త, ఇంకోటి ఏంటి చెప్పండి? రాజు. రాజు రాజుగా ఎంచబడ్డాడా లేదా? ఆయన ఎంచబడ్డాడు. ఆయన పుట్టినప్పుడే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో ఆయన నక్షత్రాన్ని చూసి మేము వచ్చామని చెప్పారు. దేవుని బిడ్డలారా, భూమి మీద 3 పాత్రలు కూడా ఆయనకున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక యేసు పాపముల నుండి, శాపముల నుండి విడిపించడానికి ప్రత్యేకమైన రీతిలో మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి తన యొక్క దేహాన్ని, తన యొక్క ప్రాణమును, తన యొక్క ఆత్మను బలి అర్పణగా మన కొరకు ఆయన అర్పించి ఆయన రాజ్యానికి మనల్ని వారసురాలుగా చేయాలన్న కృష్ణ ఆశ కలిగిన వాడుగా, ఆయన రాజ్య బిడ్డలుగా మనల్ని చేసుకోవడానికి వచ్చిన తండ్రి అయిన దేవుడుగా ఆయన మనకు ఎంచబడుతున్నాడు. మనం ఆయనకు పిల్లలం కదండి. యోహాను సువార్తలు అంటాడు, ఎందరు తను అంగీకరించిరో వారందరూ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. మనకు పలు విధాలుగా ఎందుకు చూపిస్తున్నాడు అంటే, దేవుని పిల్లరా, మనకు అలాగూ ఏ కోణము నుండి మనకు వివరిస్తే అర్థమవుతుందో అలాగూ అన్ని కోణాల నుండి అర్థం చేయిస్తున్నాడు. అందుకే ఇక్కడ యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటిస్తూ వచ్చారు కదండి. యేసు దేవుని కుమారుడా కాదా? దేవుని కుమారుడే. కొందరు ఒప్పుకోరండి భూమి మీద మనుషులే. ఎవరంటారు, ఎంత మట్టుకు ఒప్పుకుంటారు తెలుసా? ఆయన ప్రవక్త అని ఒప్పుకుంటారు. దేవుని కుమారుడుగా ఒప్పుకొని వారు ఉన్నారు. ముస్లిమ్స్ అంతా దేవుని కుమారుడిగా ఒప్పుకోవాలి, ఆయనను దేవునిగా ఒప్పుకోవాలి, ఆయనను నరుడిగా ఒప్పుకోవాలి. ఆయన పలు విధాలుగా మనకు అర్థం చేయించడానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను గురించిన ప్రకటన మనం చేయవలసి ఉన్నది. ఇక్కడ యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటిస్తున్నాడా, ప్రకటించడం లేదా? 35వ వచనంలో 8వ అధ్యాయం అదే అపోస్తల కార్యంలో గ్రంథంలో 35వ వచనంలో కూడా చూద్దాం. ఒక మాట చూద్దాం. ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును
గూర్చిన సువార్త యేసును ప్రకటించు. గూర్చిన సువార్త ప్రకటించెను. హల్లెలూయా. యేసును గూర్చిన సువార్త ప్రకటించాలి. యేసును గురించి ప్రకటించాలి. ఏంటండి? క్రీస్తును గూర్చిన ప్రకటన చేయాలి. ఇవి అన్ని ఒకటిలాగానే కనబడతాయి కానీ ఒకటి కాదు. క్రీస్తును గురించి ప్రకటించాలంటే క్రీస్తు అనబడిన ఆయన ఈ లోకములో ఉన్నవాడు కాదు. వేరొక లోకము నుండి ఆయన అభిషేకించబడి ప్రత్యేకంగా ఒక పని నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు అని నిరూపణ చేయడమే క్రీస్తుని గురించిన ప్రకటన. సువార్త ప్రకటన అంటే ముందు ఆ వచ్చిన ఆయన యేసు అని ప్రకటన చేయాలి. యేసు అంటే ఆయన రక్షిస్తాడు, ఆయనే మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చిన ఆయన, ఆయనే మరియమ్మ కడుపులో పుట్టిన ఆయన అని ప్రకటించాలి. యేసుగా ప్రకటించాలి, క్రీస్తుగా ప్రకటించాలి, యేసుగా ప్రకటించాలి. మళ్ళీ ఆయన సువార్త ప్రకటించాలి. ఆయన సువార్త అంటే మరణం, ఆయన యొక్క మరణము పునరుత్థానాన్ని కూడా ప్రకటించాలి. అలాగూ ప్రకటించాలి. ఆ ప్రకటించిన దాన్ని విశ్వసించాలి. ఎవరు విశ్వసిస్తారో వారు రక్షింపబడతారు. ఏ దేవుడు ద్వారా. ఇందులోనే మనం 12వ వచనం కూడా ఒక మాట చూడండి. ఇదే 8వ అధ్యాయంలో 12వ వచనం కూడా చూద్దాం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. చూడండి, గమనించండి. ఇంకా మనం దేని గురించి ప్రకటించవలసి ఉన్నది అంటే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించారు. మళ్ళీ దేవుని రాజ్యమును గురించిన ప్రకటన వేరు. కానీ దేవుని రాజ్యం ఎక్కడుంది? దాని గురించిన ప్రకటన కూడా చేయాలి. చేయాలి. పరలోకమును గురించిన వివరణ కూడా మనం చెప్పవలసిన వారముగా ఉన్నాము. పరలోకపు మరి ప్రకటన లేక పరలోకమును గురించిన సువార్త మనం చేయాలి, లేక పరలోకమును గురించిన ప్రకటన మనం చేయవలసిన వారంగా ఉన్నాం. ఆయన రాజ్యమును గూర్చిన సువార్త చెప్పాలి. ఆయన రాజ్యమును గూర్చిన మరి బోధ చేయాలి. ఆయన రాజ్యమును గురించిన ప్రకటన చేయాలి. క్రీస్తును గూర్చిన ప్రకటన చేయాలి. యేసును గూర్చిన ప్రకటన చేయాలి. ఆయన సువార్త, యేసు ఆయన చేసిన కార్యమే సువార్త. హల్లెలూయా. ఆయన అందరి రక్షణ కొరకు సిద్ధపరిచి శిలువ మీద చేసిన ఆ ఘన కార్యమే ఏంటి చెప్పండి? సువార్త. సువార్త అంటే చాలా మందికి అర్థమే కాదు. సువార్త అంటే ఏంటో, సువార్త చెప్పమంటే ఏమేమో చెప్తూ ఉంటారు. ఏంటండి సువార్త అంటే ఏమిటి అంటే మనం ఒక్క మాట చదువుకొని మనం ముగించుకున్నాం. దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన పత్రికలోనికి రండి. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మనము ఆ సువార్త అంటే ఏమిటో మనం ఒక్కసారి చూద్దాం. చూసి మనం ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పదిహేనవ అధ్యాయము 1 నుండి ఒక 4 వచనాలను మనం చదువుకుందాం. అయితే చాలా జాగ్రత్తగా మెల్లగా మనం అర్థం చేసుకుంటూ చదువుకున్నాం. 15వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక మొదటి 4 వచనాలను మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. నేను మీకు ప్రకటించిన సువార్తను తెలియజేయుచున్నాను. సువార్త అంటే మీనింగ్ ఏంటి? అర్థం ఏంటండి? మంచి వార్త. మీనింగ్ చెప్పండి. మంచి వార్త. వెరీ గుడ్. మంచి వార్త. మీనింగ్ ఏంటంటే మంచి వార్త. వార్త అంటే ఒక విషయం, ఒక ముచ్చట, ఒక మాట. ఏ మాట ఇది? మంచి వార్త. మంచి మాట. అందరికీ మంచి మాట ఇది. మనం చెప్పే మాటలు మన సొంత మాటలు అయితే కొన్ని మంచి ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి. కానీ ఈ మాట మాత్రము అందరికీ మంచి మాట. ఈ మంచి మాట, ఈ సువార్తను ప్రకటిస్తున్నాడు. మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేస్తున్నాను. చదవండి. మీరు
దానిని అంగీకరించి మీరు దానిని అంటే సువార్తను అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. దాని అందే నిలిచి ఉన్నారంటే దేని అందు? సువార్త సువార్త యందు. యందు. ఆ మంచి మాట యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని ఉమ్, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఉమ్. ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ, ఆ సువార్త నేను ఏ ఉపదేశం అయితే మీకు ప్రకటించానో ఆ ప్రకటించిన ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకున్న ఎడలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉండురు. ఆ సువార్త వలననే, ఆ మంచి వార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉండురు. అంటే గట్టిగా పట్టుకుంటే మనల్ని రక్షించేది ఏంటి చెప్పండి? సువార్తను. ఆ సువార్తని. ఆ సువార్త అంటే ఏమిటో కాదు, ఆ మంచి వార్త. ఆ మంచి వార్త అంటే ఇంకా ఏంటో మనం లాస్ట్కి చూద్దాం, 4వ వచనం. ఆ మంచి వార్తే మనల్ని రక్షిస్తుంది. నీవు నేను చేసే మంచి పనులు కాదు మనల్ని రక్షించేది. మంచి పనులు మంచియే, చేయవద్దని నేను చెప్పట్లేదు, చేయాలి, మంచి పనులు చేయాలి. కానీ మనల్ని రక్షించేది మాత్రం మన మంచి పనులు కాదు, మన దాన ధర్మాలు, పుణ్యకార్యాలు ఏంటండి, మన దశమ భాగాలు, మన లేక దానాదత్వం ఇచ్చేటివో మనల్ని పరలోకానికి తీసుకుపోవు. అక్కడ మనకు బహుమానం ఉంటుంది వాటి వల్ల. కానీ పరలోకానికి తీసుకువెళ్ళేది మాత్రము ఏంటి చెప్పండి? సువార్త. ఈ మాట వలన రక్షింపబడుతున్నాం. చదవండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. ఉమ్. అదేమనగా ఇప్పుడు చెబుతున్నాడు ఆ ఉపదేశం ఏంటో, ఆ సువార్త ఏమిటో. ఇప్పుడు అదేమనగా లేఖనముల ప్రకారము లేఖనముల ప్రకారము క్రీస్తు క్రీస్తు మన పాపముల నిమిత్తము నిమిత్తము మృతి పొందెను, సమాధి సమాధి చేయబడెను, లేఖనముల లేఖనముల ప్రకారము మూడవ 3వ దినమున దినమున లేపబడెను. హల్లెలూయా. ఇది సువార్త. ఇదేంటి? సువార్త, మంచి వార్త. యేసు క్రీస్తు నీ కోసము నా కోసము ఆయన చనిపోయిండు, తిరిగి లేపబడ్డడు అనేది రెండు కలిస్తేనే సువార్త. హల్లెలూయా. ఏంటండి? యేసు చనిపోయిందన్న మట్టుకు సమాజానికి, ఈ లోకంలో ఉన్న మరి కొందరికి ఇంపుగా ఉంటుంది, కానీ ఆయన లేపబడ్డాడు అన్నది ఇంపుగా ఉండదు. గమనిస్తున్నారా మీరు? ఆయన లేచిండన్నది చాలా మందికి కొరుకుడు పడని కార్యం. ఎందుకంటే దేవుని పిల్లరా, ఈయన మాత్రమే చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడు. హల్లెలూయా. హల్లెలూయా. తిరిగి 3వ దినమున లేచిన ఏకైక నరుడు, ఏకైక మానవుడు, లేక ఏకైక దైవావతారమైన మనుషుడు ఒక్కడే ఈ లోకంలో పుట్టిన ఆయన చనిపోయి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఏంటండి? ఏ దేవుని బిడ్డలారా గమనించండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు చనిపోయి తిరిగి లేచాడా, ఊరికే నిద్రపోయి లేచాడండి? చనిపోయి తిరిగి లేచాడు. మనకెట్లా తెలుసు చనిపోయి తిరిగి లేచాడని? నిర్ధారణ చేసుకున్నారు. నిర్ధారణ చేశారు. ఆయన చనిపోయిందని పక్కలో బల్లెపు కోటును పొడిచి ఆయన చనిపోయిందని నిర్ధారణ చేసిన తర్వాత రాతి సమాధిలో ఆయన ఉంచాడు. హల్లెలూయా. హల్లెలూయా. 3వ దినమున లేచాడు. ఇది సువార్త. ఏ దేవుని బిడ్డలారా, ఈ సువార్తను గూర్చి ప్రకటన చేయాలి, క్రీస్తును గూర్చిన ప్రకటన చేయాలి, యేసును గూర్చిన ప్రకటన చేయాలి. ఇవన్నీ చేస్తూ ఉండగా ప్రియ దేవుని పిల్లరా, రక్షింపబడ్డ వాళ్ళు రక్షింపబడుతున్నారు. నమ్మని వారు ఏం చేస్తున్నారు చెప్పండి? నమ్మని వారు నరకానికి సిద్ధమవుతున్నారు. అయితే ప్రియ దేవుని పిల్లరా, మనము నమ్మినాం. హల్లెలూయా. ఇక్కడున్న వారు నమ్మినాం కదా? నమ్మేమా లేదు? రక్షణ కలిగిన మనము ధన్యులమైన ప్రియమైన దేవుని పిల్లరా, ఇంత ధన్యత మనకు లభిస్తే మనము ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్న వారు లేరని. క్రైస్తవులైన వారు నిర్లక్ష్యంగా దేవుని పని చేస్తున్న వారుగా ఉన్నారా చాలా మంది? అంటే దేవుని పని కొద్ది మందే చేస్తా ఉన్నారు, కొద్ది మందే సువార్త ప్రకటిస్తున్నారు, కొద్ది మందే నోరు నింపుతున్నారు. అందరూ చెబుతున్నారు చెప్పండి? నమ్మిన ప్రతి వారు, బాప్తిస్మం పొందిన ప్రతి వారు సువార్తను, మరి యేసయ్య చేసిన మేలును
వారు అనుభవించిన మేలును నేను ఇతరులకు చెప్పాలన్న ఆశా తృష్ణ ఎంతమందిలో ఉందా? ఉందా? అందరిలో ఉందా? పొందిన అందరిలో ఉందా? లేదండి. సగం మందిలో ఉంటుందో ఉండదో చెప్పలేము. ఇంకా సగానికంటే తక్కువ మందిలోనే ఆశ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. అయితే నీవు బలసరివా కాదా, నువ్వు బలము కలిగి ఉన్నావా, బలహీనంగా ఉన్నావా అనడానికి జస్ట్ నువ్వు సువార్త చెప్తున్నావా లేదా చాలు. హల్లెలూయా. నువ్వు సువార్త చెప్పితే నీవు చెప్పాలనే ఆశ, మంట, రోషము, అవకాశము దొరికితే ఆ మాట యేసయ్య గురించిన మాట వాళ్ళకు చెప్పాలి. వాళ్ళు నరకములో నుండి, అగ్నిగుండము నుండి వారు తప్పించబడాలి అనే ఆశ తృష్ణ నీకుంటే నువ్వు బలవంతుడవే, బలవంతురాలు. నాకు సిగ్గవుతుంది, నేను చెప్పలేను, నాకు చెప్పరాదు, నాకు భయం అవుతుంది, వాళ్ళు ఏమన్నా ప్రశ్న అడిగితే నేను చెప్పలేను అని నీవు ఎప్పుడైతే ఆ మాటను చెప్పలేక తటపటాయిస్తున్నావో నువ్వు బలహీనురాలవి. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను నన్ను రక్షించుకున్నది ఎందుకంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడా లేదా? చూడండి, ఒక మాట చూడండి. మార్క్ సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలను చూద్దాం. ఎందుకు మనం ప్రకటించాలి? మత మార్పిడి చేస్తున్నామా? లేదు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడును. దారిలో ఒక చిన్న ముళ్ళు ఉంటేనే మనం చెప్తాం, అక్కడ ముళ్ళు ఉంది జాగ్రత్తగా చూసిపోమని చెప్తాం. అక్కడ ఒక గుంత ఉంటే, గుంత ఉన్నదమ్మా అయ్యా గుంత ఉన్నది జాగ్రత్త చూసిపోమని చెప్తూ ఉంటాం. అవునా కాదు? చెప్తామా? చెప్తాం. ఎందుకు అంటే మానవత్వం అని, కనీస మానవత్వం కదా. ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ఆడ ప్రమాదం ఉంది జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తాం. ఇది మానవత్వం అయితే మరి యుగాల నరకము మన తోటి వారికి ఉంటే మనము చెప్పకుండా ఉంటే అది మానవత్వం ఎంత అవుతుంది? అంటే చెప్పని వారికి ఇప్పుడు ఏం లేదు చెప్పండి, మీరు చెప్పండి. ఏం లేదు రాష్ట్రమ్మా? ఇతరులకు చెప్పని వారికి కనీస మానవత్వము లేదా? ఉందా? చెప్పండి మీరే. లేదన్నట్టే. అంటే అంత దేవుని మాటను మనం నిర్లక్ష్యం చేసి రేపు వారు చచ్చిపోతే మరి వారి ఆత్మకు మరి మనము కూడా బాధ్యులం కాదా? చెప్పండి. మనం పరిచయం ఉన్న వాళ్ళ బాధ్యత మనదే కదా. మనం వాళ్ళని మార్చలేము, వాళ్ళను బలవంత పెట్టలేము. కానీ ఏ వార్త వారి చెవుకు వేయాలి, వినిపించాలి కదండి. అది మన భుజముల మీద ఉన్న భారము, బాధ్యత. హల్లెలూయా. నమ్ముడు నమ్మకపోవడము ఎవరిష్టం చెప్పండి? వాళ్ళ ఇష్టమే. కానీ మనం మట్టుకు యేసు నీ కోసము, నా కోసము, మన కోసము ఆయన ప్రాణం పెట్టాడు. మనమంతరము పాపములో పుట్టిన వారము, పాపము చేస్తున్న వారము. పాపం అనగా ఏమిటి? పాపం అంటే చాలా మందికి తెలియదు. పాపం అంటే ఇతరులు అనుకుంటున్నారు వ్యభిచారము, దొంగతనము, నరహత్య, ఇలాంటివే పాపం అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందో పాపం అంటే ఓ మాట చూడండి, చివరి మాట గురించి నేను ముగించేస్తాను. యోహాను పత్రిక చాలా మందికి పాపం అంటే అయ్యా మేము పాపిని దేవా అని స్త్రీలు పురుషులు మరి ప్రార్థన చేసినప్పుడు మరి క్రీస్తు పరిచయం లేని వారు అనుకుంటారు వీళ్ళు పాపులాట, అందరూ పాపులం అని చెప్పుకుంటారు, వీరు శరీర సంబంధమైన పాపం చేస్తున్నారేమో అని తలంచే వాళ్ళు లేకపోలేదు. దేవుని బిడ్డలారా, అలాంటి పాపం కాదు. మానవుడు పాపి అని ఎందుకు ఒప్పుకుంటున్నాడు అంటే లేఖనం ఏం చెబుతుంది? పాపి అంటే ఏమంటుందో ఒక మాట చూడండి. దీన్ని బట్టి మనము ప్రతి వ్యక్తి నేను పాపిని అని చెప్తాడన్నమాట. యోహాను పత్రిక మొదటి పత్రిక పేతురు పత్రిక, యోహాను పత్రిక
యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం అంటే ఏమిటండి? ఇప్పుడు అర్థమైందా? ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు చెప్పిన పనులు మనం చేయకపోవడం ఏంటి చెప్పండి? పాపం. మరి సువార్త చెప్పే పని మనకు చెప్పాడా లేదా? చెప్పాడు. చేయకపోతే మనం పాపం చేస్తున్నట్టే. అలా దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన పనులు ఎన్నో ఉన్నాయి. సాధ్యమైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేయాలి. నీతోటి అయినంత మట్టుకు ప్రయత్నం చేయాలి. దేవుని బిడ్డలారా చూడండి, ఈ మాటను ప్రతి వ్యక్తి ఒప్పుకుంటే రక్షణ కలుగుతుంది. ఇప్పుడు ఇదే యోహాను పత్రికలో కూడా మనకు అంశానికి సంబంధించిన మాట కనబడేది. చూడండి 5వ వచనము, మొదటి వచనం చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. యేసు క్రీస్తై ఉన్నాడు అనేది కాదు, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. అంటే ఇప్పుడు గమనించండి, యేసే క్రీస్తై ఉన్నాడని ఎందుకు మనం నమ్మాలి అంటే, యేసు ఎవరో కాదు, యేసు మాత్రమే క్రీస్తై ఉన్నాడు. అంటే యేసు మాత్రమే అభిషేకించబడి పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన వాడని నమ్మే ప్రతి వాడు ఎవరి మూలంగా పుట్టినవాడట? దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. అంటే దేవుని మూలంగా పుట్టని వారు యేసు క్రీస్తై ఉన్నాడు అని నమ్మరు. యేసు క్రీస్తు కాదు, యేసు పరలోకం నుండి రాలేదు, యేసు దేవుని కుమారుడు కాదు అని అంటారన్నమాట. అన్నవాళ్ళు ఎవరు? దేవుని కుమారులుగా ఎంచబడడం లేదు. వారిని ఏమంటున్నాడు? వాళ్ళు దేవుని వలన పుట్టిన వారు కారు అంటున్నాడు. ఒప్పుకున్న వాళ్ళు దేవుని వలన పుట్టిన వారు. కనుక దేవుని బిడ్డలారా, యేసే క్రీస్తై ఉన్నాడు, యేసే క్రీస్తై ఉన్నాడు. యేసు రక్షించుటకు వచ్చాడు. ఆయన వచ్చింది పరలోకం నుండి వచ్చాడు. అయితే ఆ రక్షణ మనం కలిగి ఉన్నాం దేవుని పిల్లరా. ఆ రక్షణలో మనం కొనసాగుతూ ఉన్నాం. ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. ఇంకా పాపం చేయడానికి సమయం ఇదా? గడిచిన కాలమే సరిపోయింది పాపం చేయడానికి. ఇంకా దేవునికి వ్యతిరేకంగా బ్రతకకూడదు మనం కదండి. దేవునికి వ్యతిరేకంగా బ్రతకకూడదు. దేవుణ్ణి మనము ఘనపరచడానికి, దేవుణ్ణి ప్రకటించడానికి, ఆయన రాజ్యముల గురించి ప్రకటించడానికి, ఆయనను మహిమపరచడానికి మనం ఆయనకు సాక్షిగా మనం నిలబడాలి. శిష్యుడుగా ఉండాలి, శిష్యురాలుగా ఉండాలి. నాకు మీరు సాక్షి అయి ఉంటారని చెప్పాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. ఆయనను ప్రకటించే భారము, బాధ్యత మన మీద ఉన్నది. ఆయనను ప్రకటించాలి అంటే ముందు నువ్వు నేర్చుకోవాలి. నువ్వు ముందు ఆయనను ప్రేమించగలగాలి, ఆయన ఆజ్ఞలను ప్రేమించగలగాలి, పాపాన్ని ద్వేషించగలగాలి. ఇతరులకు నువ్వు ఆయన గురించి ప్రకటించాలి, ఆయన రాజ్యం గురించి ప్రకటించాలి అంటే నువ్వు ముందేం చేయాలి చెప్పండి? నిన్ను నీవు చక్కబెట్టుకోవాలి, నీ అంతరంగాన్ని నువ్వు సరి చేసుకోవాలి. ఇంకా పాపానికి చోటు లేకుండా నువ్వు బలపడాలి. నువ్వు దేవునితో గడపగలగాలి. ప్రార్థనలోను ప్రతి ఆదివారము ప్రభు బల్లలోనూ పాలు పంపులు పొందవలసి ఉన్నది. నీవు దేవునితో కలిసి జత పని వాణిలను పని చేయవలసి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నీవు బలపరుచుకుంటే, నిన్ను నీవు పరిశుద్ధపరుచుకుంటే, నిన్ను నీవు దినదినము నిన్ను నీవు సరి చేసుకుంటే, చక్కపరుచుకుంటే, దేవుని పని చేయడానికి నువ్వు ఒక పాత్రగా, ఒక పనిముట్టుగా వాడబడతావు ప్రియ సహోదరి సహోదరుడా. కనుక యేసే క్రీస్తై ఉన్నాడనే దాని కొరకు పౌలు ఇత్యాది భక్తులందరూ కూడా తర్కించుచు, వాదించుచు వారు వచ్చారు, నిరూపించుచు వచ్చారు. యేసే క్రీస్తై ఉన్నాడు అనే దాన్ని నిరూపిస్తూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు కాకపోతే ఆయన రక్షకుడు కాకపోతే మనల్ని రక్షింపజాలడు. కనుక యేసు క్రీస్తై ఉన్నాడు.
యేసు పరలోక వాసి అయి ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన ద్వారానే మనకు రక్షణ. కనుక ఆయన నరావతారం ఎక్కి భూలోకానికి వచ్చాడు. కనుక ఆయన మనకు రక్షకుడయ్యాడు. ఆయన మనకు విమోచకుడయ్యాడు. ఆయన మనకు పాపముల నుండి విడిపించే ఒక సాధనమయ్యాడు. కనుక స్వపరీక్ష చేసుకుందాం, మనల్ని మనమే పరీక్షించుకుందాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా పాపంలో కొనసాగక, ఇంకా ఏ దోషాలున్నాయో, పాపాలున్నాయో, పొరపాట్లున్నాయో ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభువా అయ్యా నేను నా తోటి వారికి ప్రకటించలేకపోతున్నాను, ఇంకా నేను బలహీనుడుగా ఉన్నాను, బలహీనురాలుగా ఉన్నాను, నా బంధువులకు నేను చెప్పలేకపోతున్నాను, నా మిత్రులకు నేను చెప్పలేకపోతున్నాను, నా తోటి వారిని నేను కోల్పోతున్నాను, నశించిపోతున్నారు, నా వారు నరక ప్రాయులవుతున్నారు, చేయి జారిపోతున్నారు, నరకానికి పాత్రులు అవుతున్నారు అని ఇంకొకసారి జ్ఞాపకం చేసుకోతే సహోదరి సహోదరుడా, మనమందరం కూడా ఈ సువార్తను చెప్పవలసిన బాధ్యత మన భుజముల మీద దేవుడు పెట్టాడు. సహోదరి సహోదరుడా, స్వపరీక్ష చేసుకుందాం. ముందు మనల్ని మనం బలపరుచుకుందాం, మనల్ని మనం స్థిరపరచుకుందాం. ఇంకా పాపానికి శాపానికి చోటు లేకుండా పరిశుద్ధంగా బ్రతుకుదాం, న్యాయంగా బ్రతుకుదాం, దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. దేశానికి మనము సేవ చేసే వారముగా ఉండాలి. ఎవరు కూడా దేశ ద్రోహులుగా ఉండకూడదు. దేశానికి మంచి సేవ చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. దేశ నాయకుల కొరకు మనం ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి. మన దేశము సస్యశ్యామలంగా ఉండాలని మంచి వర్షాల కొరకు మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. ప్రియమైన దేవుని ద్వారా మనము ప్రతి మనిషిని మనం ప్రేమించవలసిన వారంగా ఉన్నాం. భారతదేశపు సహోదరులు సహోదరులనే కాక ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మనము మంచి మనసుతో ప్రేమించగలగాలి, ఆదరించగలగాలి. సువార్తను ఏ దేశమని తేడా లేకుండా అందరికీ ఈ సువార్తను చెప్పవలసిన వారంగా ఉన్నాం. స్వపరీక్ష చేసుకున్నాం. ప్రియమైన దేవుని ద్వారా ఎవరికి వారంగా స్వపరీక్ష చేసుకున్నాం. మనల్ని మనమే స్వపరీక్ష చేసుకొని మన పాపాలను ఒప్పుకొని ప్రభు రక్తంలో మన పాపాలను కడుపుకుందాం. ఆయన యేసు రక్తం ప్రతి పాపంలో కడిగి పవిత్ర పరిస్థితి కనుక స్వపరీక్ష చేసుకున్నాం. ఎవరికి వారంగా 1 నిమిషాలు